ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంచాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకునుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? అనిల్, తెలంగాణలో చూసినట్టయితే సంచలనం రేపినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు చూసినట్టయితే చాలా వరకు హై ప్రొఫైల్ సంబంధించినటువంటి వ్యక్తులకు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి వాంగ్మూలం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ద్వారా కూడా ఇప్పటికే పలువురు నుంచి పలు ఆధారాలన్నింటిని కూడా సేకరణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఇక ప్రత్యేకంగా ఈ సీనియర్ సంబంధించినటువంటి ఒక న్యాయవాది తోటి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి విచారణ కొనసాగించాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనికి సీనియర్ న్యాయవాది అయినటువంటి సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే జీవో ఆధారంగా చూసినట్టయితే ఈ కోర్టులో పంజాగుట్ట పోలీసులు ఒక మెమోను కూడా దాఖలు చేశారు. అయితే ఈ స్పెషల్ పీపీని నియామకం పైన కూడా నాంపల్లి కోర్టులో ఈ నెల 15వ తేదీన ఒక నిర్ణయం కూడా తీసుకొని ఉంది అని తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు చూసినట్టయితే పలువురు పోలీస్ అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి అంటే ఈ ఎస్ఐబికి సంబంధించినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటుగాను మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలైన నుంచి కూడా ఏదైతే ఆయన కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా లాగర్ రూమ్ లో కావచ్చు, అదేవిధంగా వార్ రూమ్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా కాల్చి బూడిద చేయడంతో పాటుగాను హార్డ్ డిస్క్లను అన్నింటిని కూడా ముక్కలు చేసి ఆ తర్వాత మూసీ నదిలో వేయడము, ఆయన ఇచ్చిన కన్ఫెషన్ వాంగ్మూలం ఆధారంగా కూడా మొత్తం మీద మరికొంతమంది పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా ఏఎస్పీలు అయినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతనలు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్టయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయిన తర్వాత ఆయన వాంగ్మూలంలో సంచలనమైనటువంటి విషయాలను కూడా ఆయన నేరాంగీకారంలో ఒప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలు, అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించి బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు మాత్రమే తాము ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డాము, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశాము, అదేవిధంగా బై ఎలక్షన్ లోను అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేసేటువంటి ట్యాపింగ్ టీమ్ గా మేమంతా కూడా ఏర్పడి పలువురికి సంబంధించినటువంటి వాళ్ళ ఎలక్షన్ లో వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బునంతా కూడా పోలీసు వాహనాల్లోనే తరలించామంటూ కూడా ఇటు మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు నేరాంగీకారాన్ని వాంగ్మూలంలో ఒప్పుకోవడంతో ఈ కేసులో చాలా వరకు రాజకీయ సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అంతేకాకుండా మొత్తం రాధాకిషన్ రావు ఇందులో చూసినట్టయితే చాలా సెన్సేషన్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించడం, అంతేకాకుండా ఈ ట్యాపింగ్ టీమ్ సంబంధించి చూసినట్టయితే చాలా వరకు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు జిల్లాలలో వార్ రూమ్లు ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ఏ లొకేషన్ లో వీళ్ళు ఆశ్రమం పొందారు, వీళ్ళకు ఎవరెవరు సహకరించారు, అసలు ఈ ట్యాపింగ్ టీమ్ లో సిబ్బంది అంతా కూడా ఎంతమంది ఈ ఏర్పడ్డారనే విషయాలు కూడా పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలే కాకుండా కూడా పలువురు నుంచి కూడా అంటే వ్యాపారులను బెదిరించారు, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడము, వివిధ సంబంధించినటువంటి వ్యాపార వర్గాలతో పాటుగాను రియల్టర్లను, ఈ జ్యువెలరీ షాప్ సంబంధించిన వ్యవహారాలు, మొత్తం సివిల్ తో పాటుగాను క్రిమినల్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు
పెద్ద ఎత్తున నిందితులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు కూడా వీళ్ళపైన నమోదయ్యాయి. రాధాకిషన్ రావు పైన చూసినట్లయితే కూడా పలు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. భుజంగరావు వీళ్ళపైన కూడా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది బెదిరింపులకు పాల్పడి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారని కూడా ఈ కేసులో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మొత్తం మీద చూసినట్టయితే గత ప్రభుత్వం సంబంధించి చూసినట్టయితే ఎవరి ప్రమేయంతో వీళ్ళంతా ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయం పైననే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే పలు ఎవిడెన్స్లను కూడా మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఆ తదుపరి సంబంధించినటువంటి ఈ కేసు అంతా కూడా కోర్టులో నిలబడాలి కాబట్టి కోర్టులో ఎవిడెన్స్ తో పాటుగాను వాంగ్మూలాలన్నింటిని కూడా నిరూపణ చేయాల్సినటువంటి అవసరం పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి అనుభవజ్ఞుడైనటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు ఉండాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించడంతో దీనిలో సాంబశివారెడ్డిని ఇటు ప్రత్యేక స్పెషల్ పీపీగా నియమిస్తూ కూడా ఒక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దాని ఆధారంగా కూడా మొత్తం దర్యాప్తునంతా కూడా స్పీడప్ చేసి కోర్టులో పలు ఇప్పటి వరకు ఏవైతే ఎవిడెన్స్లన్నింటినీ సాక్ష్యాలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, నిందితులు ఇచ్చినటువంటి ఆధారాలు, పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్లను ఇప్పటికే అన్నిటిని కూడా పొందుపరచడము రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఫర్దర్ సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా ఇందులో విచారించనున్నామని ఈ రోజు పోలీస్ కమిషనర్ అయినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. వారికి కూడా నోటీసులు జారీ చేస్తాము, వారికి కూడా విచారణ కూడా కొనసాగుతుందని కూడా చెప్పడంతో ఇందులో చాలా వరకు ఇంకా పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ప్రమేయం ఉందని కూడా ఒక చర్చనీయాంశం కొనసాగుతుంది. అంతేకాకుండా కూడా మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీనికి ఎక్విప్మెంట్ అంటే పరికరాలు, యంత్రాలు, మిషన్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కొంతమంది రాజకీయకు సంబంధించినటువంటి ప్రమేయంతో వారి ప్రోద్బలంతో వారి యొక్క ఆర్థిక లావాదేవీల సహకారంతో విదేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ టీమ్ తోటి చాలా వరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను సమాచారాన్ని అంతా సేకరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరుద్ధంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అంశాలపైన ఇప్పటికే పోలీసులు కూడా పలు దర్యాప్తులో తేలడం జరిగింది. ఇంకా ఈ కేసు చాలా వరకు రాజకీయ సంబంధించినటువంటి అరెస్టులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసు మొత్తం మీద చూసినట్లయితే హై ప్రొఫైల్ సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో ఇప్పటికు దర్యాప్తు తీరంతా కూడా కోర్టులో నిలబెట్టి ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి నిందితులను అందరినీ కూడా వాళ్ళను ముద్దాయిలుగా దోషులుగా చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంతో పాటుగానే ఇటు రాష్ట్ర పోలీసుల పైన ఉంది. కాబట్టి అందుకోసము ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియామకం చేపట్టనుంది. దీనికి 15వ తేదీన కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు గాను ఇటు ప్రభుత్వం మొత్తం మీద దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డిని పీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అని రైట్ దెన్ రాజ్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతామన్నారు. పొలిటికల్ లీడర్ల నోటీసులపై త్వరలో వెల్లడిస్తామన్నారు సిపి. సిటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రంజాన్ ముగిసిందన్నారు సిపి శ్రీనివాస్. Political leaders given notice which అవకాశం ఉంటుంది. It's going on right lines. We'll do it purely objectively and at right time we'll definitely tell you. Hyderabad City Police తరఫున హైదరాబాద్ వాసులందరికీ, ముస్లిం సోదరులకు, పిల్లలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సిటీ యొక్క అభివృద్ధికి అందరం కూడా ఇతోధికంగా సహాయపడదామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులో ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
సిటీ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లింలు ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిన్న నెలవంక దర్శనంతో ఇవాళ రంజాన్ను సెలబ్రేట్ చేసుకున్నారు. సిటీలో చార్మినార్, మక్కా మసీద్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు నిన్నటితో ముగించారు ముస్లింలు. రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. ముస్లింలు అత్యంత పవిత్రంగా రంజాన్ను జరుపుకుంటారని చెప్పారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్. సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో జరిగిన ముస్లింల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సామూహిక ప్రార్థనల తర్వాత ముస్లింలను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రంజాన్ సందర్భంగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. చార్మినార్ దగ్గర 200 మంది లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిటీలో రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని, అందుకు సహకరించిన పబ్లిక్ కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున హైదరాబాద్ వాసులందరికీ, ముస్లిం సోదరులకు, పిల్లలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సిటీ యొక్క అభివృద్ధికి అందరం కూడా ఇతోధికంగా సహాయపడదామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల దగ్గర షెల్టర్స్ తో పాటు వాటర్ ఫెసిలిటీ కల్పించారు అధికారులు. ప్రార్థనల సందర్భంగా ఉదయం 11:30 గంటల వరకు మీరాలం ట్యాంక్, ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ను ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. కాంగ్రెస్తో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం వల్ల నష్టపోయేది పాత బస్తీ ప్రజలేనన్నారు. హైదరాబాద్ సెగ్మెంట్లో ఓవైసీని ఓడించి తిరుగుతామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ, బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసిస్తూ తెలంగాణ రాజకీయాలలో ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాము. రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇండ్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో, ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను, చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు, కనీసం హైదరాబాద్లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి దారుస్వాములలో కల్పించేవాడు. దారుస్వాములో కలిసిరాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్లోకి పోగానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము, ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో, పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్నైజం చేసి, రౌడీజం చేసి, మత కళాలు ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి అనుకూలంగా వివరించింది. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి
మజ్లిస్ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ, అది కాంగ్రెస్తో కానీ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్తో కానీ ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొని పూలేకు నివాళులర్పించారు పొన్నం. బడుగు బలహీన వర్గాలకు జ్యోతిబా పూలేను దేవుడిగా పూజించాలన్నారు. బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు మంత్రి. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రత్యక్ష చరిత్రలో మన ఎదురుగా నిలబడి 198 ఏళ్ల కింద జన్మించినటువంటి జ్యోతిబా పూలే గారు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సందేశాన్ని ఇచ్చి ఏ విధంగా అంటరానితనం నుంచి మన వాళ్ళందరికీ చైతన్యాన్ని కలిగించి ఒక భావాన్ని, ఒక భావోద్వేగాన్ని కలిగించి చదువుతో పాటుగా సమాజంలో మన పాత్రను చెప్పినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారిని కూడా అట్లనే ఎదురుగా దేవుడిగా పెట్టుకొని మనం కొలుసుకొని మనకుండే పడేటువంటి ఆకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ఇవ్వాలి. మన జనాభా ఎంతో మనకు తెలిస్తే ఎవరైనా రేపొద్దున హక్కుతో కొట్టాడగలుగుతారు అనేటువంటి ఆలోచనతో ఇలా మా నాయకుడు చెప్పిన దాని ప్రకారంగా అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వేకు సంబంధించి కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానం ఇచ్చి జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిన త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా వేదిక మీద ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరించండి. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉంది. అందుకే నేను వేదిక మీద కుల సంఘాలను ఇలా జ్యోతిబా పూలే జయంతి సాక్షిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఆ వర్గాలకు సంబంధించి ఒక మనం ప్రణాళిక తయారు చేసుకుందాం. ప్రణాళిక అమలు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ అందులో ఉన్నటువంటి బలహీన వర్గాల మంత్రిగా బిడ్డగా నేను ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటా అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా మీరందరూ కూడా నా మీద విశ్వాసం పెట్టండి, ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టండి. మీరు మనం ఏం చేస్తే బాగుంటుందో సూచన చేయండి. ఆ సూచన ప్రకారంగా కులాలకు సంబంధించిన అభివృద్ధి చేయడంతో పాటుగా అన్నిటికంటే ప్రధానమైనటువంటి సావిత్రి పూలే గారు చెప్పిన విధంగా విద్యాపరంగా మార్పు తీసుకురావడానికి ఒక విద్యార్థి నాయకుడిగా నాకు ఒక సంకల్పం, ఆలోచన ఉంది. రేపు పొద్దున పరీక్షలు అవుతా ఉన్నాయి. కుల సంఘాలకు సంబంధించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ కుల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి శిక్షణ ఇచ్చి రేపు పొద్దున పౌర్ణి పరీక్షల లోపల మన వాళ్ళే ఎక్కువ సంపాదించుకునే విధంగా మీ ఆలోచన, మీ యొక్క శక్తిని ఖర్చు చేయండి. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎంపీ లక్ష్మణ్. గత పాలకులు విస్మరించిన వర్గాలకు మోదీ మళ్లీ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అభినవ పూలే నరేంద్ర మోదీ అన్నారు లక్ష్మణ్. విద్యారంగంతో పాటు ఉపాధి రంగంలోనూ అణగారిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. నరేంద్ర మోడీ గారు ఏ వర్గాలనైతే దశాబ్దాలుగా గత పాలకులు ప్రభుత్వాలు విస్మరించారో, నిర్లక్ష్యం చేశారో, అణిచివేయబడ్డారో ఆ వర్గాలకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబా పూలేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలచే కొనియాడబడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం కల్పించి వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా వారిని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. విద్యారంగంలోనే కాదు, ఉద్యోగాల ఉపాధి కల్పనలే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అనేకమైనటువంటి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ లాంటి పథకాలను రూపొందించి వారిని వాళ్ళ ఉద్యోగపతులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 120 రోజులు గడిచినా ఒక్క గ్యారంటీని అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. రాబోయే 3 నెలల్లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు కేటీఆర్. మహాత్ములు రాజకీయాలతో నిమిత్తం లేకుండా, సమయంతో కూడా నిమిత్తం లేకుండా, సమయం అంటే నా ఉద్దేశం దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన చెరగని ముద్ర వేసే మహానుభావులు, మహనీయులు
నిజమైన సంఘ సంస్కర్తలు కొంతమంది ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, ప్రధానమంత్రులు వస్తారు పోతారు, మంత్రులు వస్తారు పోతారు, పార్టీలు ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి. కానీ సంఘం కోసం, సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును, ఖ్యాతిని, ఆ అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు, మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. 197 సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష, అదేవిధంగా ఇతర అసమానతలను గ్రహించిన తర్వాత వారు ఎంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు, ఆనాడు 200 ఏళ్ల కింద కాదు, తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు. విద్య ద్వారానే వికాసం వస్తుంది, వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది. అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి, ప్రగతితోనే అసమానతలు, కుల వివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే, ఎక్కడి నుండో కాదు తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొక వైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినవారు మహాత్మా జ్యోతిబా ఫూలే. గత సర్కారులో అక్రమాలు చేసిన ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్యాంపెయిన్లో భాగంగా రాయన్నగూడ, నానాజీపూర్, జూగల్ షాపూర్ మీదుగా పెద్దతుప్పర గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, నాయకులు పాల్గొన్నారు. నిజంగానే ఆశీర్వాద యాత్ర పోతే అదొక ప్రచార యాత్ర తిరిగి అయిపోయింది. ఎక్కడ పోయినా జాయినింగ్ ఊరు నుంచి ఊరు పోతుంటే వాళ్ళు మీ ప్రచారం, మీ ఆశీర్వాదం కాదు, మేము జాయినింగ్ చెప్పాలని ఇప్పటివరకు దాదాపు 10,000 మంది జాయిన్ అయ్యి ఉండొచ్చు. రోజు 2-3 వేల మంది జాయిన్ అవుతూ ఉంటారు. అదే 70% టీఆర్ఎస్ వాళ్ళు కూడా 70% మాది ఓటేస్తున్నాం. అయితే నాకు సపోర్ట్ కేవలం బీజేపీయే కాదు, నిన్న మొన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు పేరు నలుమూలకు పోయింది. 70 ఏళ్ళ చెవులేనివాడని మహిళకు కూడా ప్రధానమంత్రి మోడీ ఎవరో తెలుసు. ఇంకా ప్రత్యేకంగా ఈ నడుమ గ్రామీణ ప్రాంతాలు తిరుగుతుంటే చూస్తున్నది, గుహలల్లో హనుమంతుడు ఉంటే దాని ప్రభుత్వం ధరణి వాడిందో ఏం వాడిందో కానీ దాంట్లో పొక్కలు చేసి బాంబులు పెట్టి ఆ హనుమాన్ల గుడి పేల్చేసి అది రియల్ ఎస్టేట్గా ద వరల్డ్ ఏదో అని అది పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు హనుమాన్ల గుడి పేల్చి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు ఆచరణీయమన్నారు రాష్ట్ర విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు చైతన్యవంతమైనప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సంక్షేమ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మార్పు కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఉన్నత ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు బుర్రా వెంకటేశం. కేసీఆర్ ప్రభుత్వంలో 53,000 కోట్ల ఏసీ సప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. దళిత క్రిస్టియన్ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ 1,000 కోట్లు దారి మళ్లినా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. దళిత బిడ్డల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఏసీ సప్లాన్పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు వినోద్ కుమార్. సప్లాన్ వల్ల అసలు అలా చట్టం ఎందుకు వచ్చింది, ఆ చట్టం వల్ల ప్రయోజనాలు ఏంటి, గత ప్రభుత్వంలో 60,000 కోట్ల రూపాయలు ఎట్లా డైవర్ట్ అయింది అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 53,000 కోట్ల రూపాయలు ఏ విధంగా డైవర్ట్ అయింది. మా యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, మా ప్రజలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, మా రోడ్లకి, మా స్కూల్స్ కి, మా కాలేజీలకి, స్కాలర్షిప్లకి, హాస్పిటల్స్ కి అన్నిటికీ ఖర్చు చేయాల్సిన డబ్బు, మాకు సబ్సిడీల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు ఇన్ని 1,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయ్యాయి. అవుతున్నా కూడా కనీసం మా సమాజం నుండి ప్రశ్నించే పరిస్థితి రావడం లేదు. దాన్ని తీసుకురావాలంటే వాళ్ళకి చైతన్యం జరగాల, దాని మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఈ అవగాహన విద్యార్థుల నుండే స్టార్ట్ కావాలి. కాబట్టి 10వ తరగతి విద్యార్థుల నుండి మొదలుకుంటే పీజీ వరకు చదువుకున్న దళిత విద్యార్థులు అంతా కూడా ఈ రోజు నుండి ఏప్రిల్ 20 వరకు తమ యొక్క వ్యాసాలని ఏప్రిల్ 20 వరకు పంపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సప్లై ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఎల్బీనగర్, మహేశ్వరం, చౌటుప్పల్ లాన్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో 4 డ్రగ్స్ ప్లేడ్లర్లు, 3 వినియోగదారులు పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి 1.5 కేజీల ఓపియం డ్రగ్, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల పోపిస్టా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కంటైనర్, 2 వీలర్, 8 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. బాలాపూర్, మీర్పేట్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాచకొండ ఎస్వర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ మాసంలో మన హైదరాబాద్ మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ నెల మొత్తంలో 10 లక్షల బిర్యానీలు, 5 లక్షలకు పైగా హలీంలు కొనుగోలు చేసి దేశంలోని అగ్రస్థానంలో నిలిచారు. ఈ అమ్మకాలు గతంతో పోలిస్తే 15% అధికమని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ సంస్థలు తెలిపాయి. రంజాన్ మాసంలో బిర్యానీలు, హలీం సేల్స్ దుమ్మురేపాయి. రంజాన్ నెల మొత్తం పగలంతా ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలు రాత్రులు బిర్యానీలు, హలీంలకు పనిచెప్పారు. దేశవ్యాప్తంగా రంజాన్ నెలలో 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్ స్విగ్గీ. మామూలు గిరాకీలతో పోల్చితే ఇది 15% ఎక్కువ అని చెప్పింది. రంజాన్ లో మన హైదరాబాదీలు సైతం ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు, 5,30,000 హలీం ఆర్డర్లు చేసి సిటీని అగ్రస్థానంలో నిలిపారు. బిర్యానీ, హలీంలతో పాటు ఇతర అమ్మకాలు సైతం పెరిగాయి. బిర్యానీ, హలీంలతో పాటు సమోసాలు, బాజియా, మల్పువా, రబ్డీ, ఫిర్నీ వంటి వెరైటీస్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ కి సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయి. అత్యధికంగా హలీం 1455% అమ్మకాలు పెరిగి తొలి స్థానంలో నిలవగా, ఫిర్నీ 80% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. మాల్పువా ఆర్డర్స్ 79% పెరిగాయి. ఫలూదా 57, డేట్స్ 48% సేల్స్ పెరిగాయని స్విగ్గీ సంస్థ ప్రకటించింది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు 34% ఇఫ్తార్ ఆర్డర్లు పెరిగాయి. ఇదిలా ఉండగా రంజాన్ ఉపవాస దీక్ష విరమించేందుకు ముస్లింలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను ఉపయోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని సౌమ్య జాను ఇంట్లో రంజాన్ వేడుకలు జరిగాయి. ఆమె ఇంట్లో జరిగిన సెలబ్రేషన్లో టీవీ ఆర్టిస్టు రచ్చరవి, సింగర్ రవికుంచతో పాటు బిగ్ బాస్ ఫేమ్ కంటెస్టెంట్లు, బుల్లితెర ఆర్టిస్టులు పాల్గొన్నారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు షేక్ జైనబ్, సౌమ్య జాను కాదు, సౌమ్య జాను, ఇట్స్ మై ఇంట్రెస్టింగ్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈద్ ముబారక్ అందరికీ. మా ఇంటికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను పిలవగానే అందరూ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ట్రీట్ ఇవ్వాలి ఏదో రకంగా, సో భోజనం పెట్టాలి అని అనుకుంటున్నాను. కానీ మా ఫెస్టివల్ కాబట్టి సో నేను స్పెషల్గా అందరినీ ఇన్వైట్ చేసి లంచ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వన్ సెకండ్, ఈద్ ముబారక్. వెరైటీసా? ముస్లిం ఫుడ్ గురించి ఇంకా వెరైటీస్ అడుగుతారు ఏంటండి? వార్నాడ్, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, షీర్ కుర్మా, ఇదైతే స్పెషల్. ఓకే, తర్వాత చికెన్ కర్రీ, దమ్కా చికెన్ అంట. సో ఏదేదో చాలా వెరైటీస్ చేశారు. చూడాలి, ఇంకా నేను టేస్ట్ చేయలేదు. మీరు కూడా టేస్ట్ చేద్దరు కానీ వెయిటింగ్ కదా. ఎస్, ఉన్నానండి. రంజాన్ కదా, డెఫినెట్లీ ఇండస్ట్రీ, యాక్టింగ్, ప్రొఫెషనల్ ఏదైనా సరే సో ఫాస్టింగ్ చేయాలి. రంగారెడ్డి జిల్లా మరికొండలో విశేష ఆదరణ పొందిన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లోనూ అందుబాటులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్లో 2వ బ్రాంచ్ ప్రారంభించారు సంస్థ ఎండీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. నగరంలోని తూర్పు ప్రాంతాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా దిల్సుఖ్ నగర్లో తమ సేవలు ప్రారంభించామని తెలిపారు డాక్టర్ ప్రకాష్. 5 ఏళ్లలో 25,000 మందికి పైగా పేషెంట్లకు వైద్యం అందించి అరుదైన ఘనత సాధించామన్నారు. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లోనూ అధునాతన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు డాక్టర్ గుడిపూడి ప్రకాష్. మేనేజ్మెంట్ సెంటర్ 2వ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ నుండి ప్రారంభించబడింది. ఇది ఫస్ట్ బ్రాంచ్ మణికొండలో 2018 నవంబర్లో స్టార్ట్ చేసినామండి. సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ దిల్సుఖ్ నగరే కాకుండా ఎల్బీ నగర్ అండ్ చైతన్యపురి అండ్ లైక్ నాగోలు ఇటువంటి ఏరియాలో కాకుండా డిస్టిక్లో లైక్ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం అందుబాటులో ఉండే దానికోసం ఈ ఎల్బీ నగర్లో 2వ బ్రాంచ్ స్టార్ట్ చేయబడింది. ఇక ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో, ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, ఇతరత్ర కండరాల నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్
ఇప్పటి వరకు మనకి వీటన్నిటికీ ట్రెడిషనల్ గా గత 40 సంవత్సరాలుగా దీర్ఘకాల నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం. కొన్ని వాటికి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా విరివిగా వాడుతూ ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ తో అంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువగా ల్యాండ్ అవుతుండేవాళ్ళు. ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నివారించడం కోసం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఇది ఇటువంటి ఏదైతే వాళ్ళకి కారణం ఏదైతే ఉందో మూల కారణం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయబడుతున్నట్టు. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆధునిక పరికరాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లో ప్రప్రదంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దాని తర్వాత మనకి ఈ నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ సహకారంతో సిటీలో మరో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. పవర్ బిల్లులపై సైతం సీఎంతో మాట్లాడమని, విడతల వారి చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ బాధ్యతలు ఫ్రాంచైజీ చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమ్మర్ క్యాంపుల్ని కండక్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. నల్గొండ జిల్లాలో మొత్తం 25 సెంటర్లలో ఆ క్యాంపుల్ని ఉచితంగా నిర్వహిస్తామంది. ఇందుకోసం ప్రతి జిల్లాకు 15 లక్షల రూపాయల నిధుల్ని రిలీజ్ చేశామంది. ఆసక్తి ఉన్న చిన్నారులు ఈ నెల 15వ తేదీలోపు ఆయా జిల్లా క్రికెట్ సంఘాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. సమ్మర్ క్యాంపులు ముగిశాక వాటిని అకాడమీలుగా మారుస్తామని ప్రకటించారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని, ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్ వచ్చేటట్టుగా, 100 ప్లేయర్స్ వచ్చేటట్టుగా నియర్ అబౌట్ 20+ లొకేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్గా మీకు 20 డేస్లో పూర్తిగా ఇస్తాం. ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయాలని, ఆఫ్టర్ దట్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని పాసిబుల్ ఉన్నంత వరకు అకాడమీస్ కింద కన్వర్ట్ చేయాలన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో మంచి నెట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి పాత జిల్లాకి ఏదైతే అఫిలియేటెడ్ జిల్లాస్ ఉన్నాయో 8 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ను కూడా పంపించడం జరిగింది. మ్యాచ్ల నిర్వహణలో చిన్న లోపాలు ఉన్నది నిజమేనన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటి సరిచేస్తున్నామన్న ఆయన కొంతమంది కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ అమ్మకాలకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మ్యాచ్ల నిర్వహణ, టికెట్ల అమ్మకాల వంటివి అన్ని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మాత్రమే చూసుకుంటుందన్నారు. టికెట్ల విషయంలో సన్ రైజర్స్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం సరైన వివరాలు అందివ్వట్లేదన్నారు జగన్మోహన్ రావు. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలని, అంటే డిఫరెంట్ సిటీస్. ఈ సమ్మర్ క్యాంప్కు 30 రోజులకు గాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు, జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. 20 తారీఖు నుంచి సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో అండ్ జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి కోచింగ్ క్యాంప్లో కోచెస్ని, ఫిజియోని, ఇంకా అవసరమైన స్టాఫ్ని కూడా వాళ్ళకి రిక్రూట్ చేయమనే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కోచెస్ అవైలబుల్ లేకపోతే మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అండ్ టీంతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఇక హైదరాబాద్ నుంచి వీలైతే ఎన్ఐఎస్ కంప్లీట్ చేసిన కోచ్ని సపోర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం. పవర్ బిల్ పెండింగ్, ఉప్పల్ స్టేడియం లీజ్ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడామన్నారు హెచ్సీఏ ప్రతినిధులు. కరెంటు బిల్ని విడుదల వారీగా కట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుందని, సిటీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,00,000 మంది సీటింగ్ గల స్టేడియాన్ని కట్టబోతున్నట్లు హెచ్సీఏ ప్రకటించింది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.